మై డియర్ ఆంటీస్ అండ్ అంకుల్స్, మీకున్న వంట ఎక్స్పీరియన్స్తో అసలు అది ఏం కర్రీనో గెస్ చేయండి. సాటర్డే సండే ఏ పని పాట లేకుండా బెడ్ మీద దొర్లుతున్న నాకు నా ఫ్రెండ్ టెక్స్ట్ చేసింది, ఇంటి నుంచి వస్తున్నాను కర్రీస్ తెస్తున్నాను అని. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి వెజ్ పులావ్, నాటుకోడి అండ్ ఇలానే ఒక కీమా రెడీ చేసింది. మా వాళ్ళ మీద గట్టి నమ్మకంతో నేను ముందే కర్రీస్ తీసుకెళ్ళాను. నేను వచ్చిందైతే గుంటూరు బిర్యానీస్కి. వైట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆంధ్ర స్టైల్ కర్రీస్ కావాలంటే ఇది మంచి ప్లేస్. వేడి వేడి వెజ్ పులావ్ వేసుకొని, అది కూడా విత్ నో వెజిటేబుల్స్, ఎందుకంటే ఎలాగో పక్కన పెడతాం కాబట్టి. పక్కనే కొంచెం చికెన్ ఫ్రై, ఇదేమో గోంగూర చికెన్. చూడ్డానికి చిన్న చిన్న నల్లి బొక్కల్లా కనబడుతున్న అది నాటుకోడి. అలానే ఈరోజు స్టార్ ఐటమ్, అది తినచ్చో లేదో తెలియదు, బట్ ఇట్స్ కీమా. ఏం కీమా అనేది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లేట్ చూడ్డానికి కలకల్లాడుతుంది, ఇంకా టేస్ట్ కూడా అన్ని చాలా బాగున్నాయి. ఇంకా అసలు పాయింట్ కి వస్తే ఆ కీమా వచ్చేసి ప్రాన్స్ కీమా. నా ఫ్రెండ్ ఇంటి దగ్గర ప్రాన్స్ ఫ్రై చేయించుకొని నీట్ గా దాన్ని తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వేడి చేయాలి, టేస్ట్ బాగుంటది అని ప్యాన్ లో వేసి దాన్ని ఇలా కీమా చేశారు. కానీ అది కూడా టేస్ట్ పర్లేదు, బాగానే ఉన్నింది. ఇంకా అవన్నీ తినిన తర్వాత ఒక సోన్ పాపిడి, అలానే నా ఫ్రెండ్ నువ్వుల లడ్డు కూడా తెచ్చింది. మీల్స్ అయిపోయింది, డెజర్ట్స్ అయిపోయింది, ఇంకా ఫ్రూట్స్ ఉండాలి కదా, అలా ఒక మ్యాంగోతో కంప్లీట్ చేసాం అనమాట. ఇంతకీ మీకు కూడా ఇలాగా ఇంటి నుంచి కర్రీస్ చేయించుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా? కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, బాయ్.